హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. జయగంట సైరా దసరా రిలీజ్ ఫిక్స్. ఈ సినిమా విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై సైరా నరసింహారెడ్డి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని ప్రచారమైంది. ఇదివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్కి మెగా అభిమానులు సహా ప్రపంచవ్యాప్తంగా కామన్ ఆడియన్స్లో అద్భుతమైన స్పందన వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మరో స్థాయిలో పెద్ద తెరపై కనిపించనున్నారని, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అసాధారణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అర్థమైంది. పొదల్లో నుంచి దూసుకొచ్చే సైరా నరసింహుని ఉగ్ర రూపాన్ని టీజర్లో ఆవిష్కరించిన తీరు మైమరిపించింది. చెట్టు ఆకు తెగి నేలపై పడేలోపు శత్రువు తల తెగి నేలపై పడే రేంజ్లో ఉద్రేకం కలిగించే పోరాటాల్ని ఈ చిత్రంలో చూడబోతున్నామని టీజర్లోని గ్లింప్స్ చెప్పాయి. అదంతా అటుంచితే సైరా షూటింగ్ అంతకంతకు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. భారీ విజువల్ గ్రాఫిక్స్ వల్ల ఈ సినిమాని తొందరగా రిలీజ్ చేయలేని సన్నివేశం తలెత్తిందట. వాస్తవానికి 2019 సంక్రాంతి బరిలో సైరా చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించినా చిత్రీకరణ వేగంగా పూర్తి చేయలేకపోయారు. ఇదే విషయాన్ని నిర్మాత రామ్ చరణ్ తాజాగా హైదరాబాద్ అన్నపూర్ణ 7 acresలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. సైరా చిత్రీకరణ ఆలస్యమైంది, అయితే అన్ని పనులు పూర్తి చేసి 2019 దసరాకి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు, సైరా బడ్జెట్ గురించి టాప్ సీక్రెట్ని చరణ్ ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి కేవలం 150 నుండి 200 కోట్ల మేర బడ్జెట్ పెడుతున్నారని అంతా భావించారు. కానీ ఈ సినిమాకి 250 కోట్ల మేర బడ్జెట్ని వెచ్చించామని రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించారు. దీనిని బట్టి సైరా చిత్రాన్ని ఇండియన్ స్క్రీన్పై ఏ స్థాయిలో తెరకెక్కించనున్నారో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్లో తీశారు. అలాగే బాహుబలి 2 చిత్రానికి 250 నుండి 300 కోట్ల మేర బడ్జెట్ వెచ్చించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో సైరా చిత్రానికి బడ్జెట్ వెచ్చించడం పైన ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సైరా చిత్రాన్ని నాన్నకు కానుకగా ఇవ్వాలని అమ్మ సురేఖ కోరారు. అందుకే ఈ చిత్రాన్ని రాజీ లేకుండా నిర్మిస్తున్నానని చరణ్ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలోనూ వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తానికి సైరా జయగంట మోగినట్టే. దసరా బరిలో రాయలసీమకు చెందిన గ్రేట్ వారియర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ని వీక్షించబోతున్నామన్నది ఖాయమైంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.